2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే చిత్తా నక్షత్రం వారికి జూలై నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది, పర్టికులర్గా విమెన్కి అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలో ఉన్నట్టు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. వేదిక ఆస్ట్రాలజీ ప్రకారము చిత్తా నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉంది? ఎందుకనంటే ప్రీవియస్గా నేను హెల్త్ పాయింట్లో వీడియో చేయడం జరిగింది. జూన్ నుంచి డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉంది చిత్తా నక్షత్రం వారికి అని. అయితే మొత్తం క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ కూడా మాట్లాడుకొని అసలు వారికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది జూలై నుంచి డిసెంబర్ వరకు అనేది ఒకసారి చూద్దాం. తప్పకుండా అండి. చిత్తా నక్షత్రము కుజుడు ఆధిపత్యాన్ని వహించేటువంటి నక్షత్రం అండి. 1-2 పాదములు కన్యారాశిలో ఉంటే 3-4 పాదములు తులారాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది. చిత్తా మౌక్తికమేకము అంటామండి. అంటే ముత్యము పెరల్ ఎలా ఉంటుందో అదే ఆకృతిలో ఒకే ఒక్క సింగిల్ స్టార్ ఆకాశంలో వెలుగుతూ ఉంటుంది. అదే చిత్తా నక్షత్రంగా మనకి మహర్షులు గుర్తించి వర్ణించారు. అయితే మేజర్గా అండి చిత్తా నక్షత్రానికి అధిపతి ఎవరో చెప్పమంటే విశ్వకర్మ అధిదైవము. విశ్వకర్మ అధిదైవంగా వ్యవహారం చేస్తూ ఉంటారు. సివిల్ ఇంజనీర్స్ కానీ ఆర్కిటెక్ట్స్ కానీ ఈ నక్షత్రంలో బాగా జన్మిస్తారండి. సో మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు, కన్యారాశికి సంబంధించినంత వరకు బుధుడు ఆధిపత్యం 1-2 పాదాలకుంటే, తులారాశికి సంబంధించినంత వరకు శుక్రుడు ఆధిపత్యాన్ని ఇస్తూ ఉంటారు. మేజర్గా చిత్తా నక్షత్రము దోష నక్షత్రం అండి. అంటే 4 పాదాల్లోనూ దోషం ఉంటుంది. ఎవరైనా చిత్తా నక్షత్రంలో మీరు జన్మిస్తే 100% నవవిధ శాంతి ఆచరించండి. మీరు చంటి పిల్లలుగా ఉన్నప్పుడు మీకు చిన్నప్పుడు తల్లిదండ్రులు ఆచరించారో లేదో తెలుసుకుని దాన్ని మీరు అనుసరించండి. ఆచరించకపోతే ఇప్పుడైనా సరే ఆచరించడం చాలా మంచిది. తరువాత మీ పిల్లలు ఎవరైనా మీకు జన్మించిన వాళ్ళు చిత్తా నక్షత్రం అయితే తప్పకుండా నవవిధ శాంతి ఆచరించండి. ఇక మనం ముందుకు వెళ్తే ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే కనుక నాది చిత్తా నక్షత్రమా కాదా అనేటువంటి సందేహంలో ఉంటే పే, పో, రా, రీ అనేటువంటి అక్షరాల మీద మీ పేరు ప్రారంభమైతే మీది చిత్తా నక్షత్రం కింద మీరు ఖరారు చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క చిత్తా నక్షత్రం వాళ్ళు మేజర్గా కింగ్ మేకర్స్ అండి. కింగ్స్ కాదు, కింగ్ మేకర్స్. తెర వెనకాల ఉండి నడిపేటువంటి కర్తలు అన్నమాట. మొత్తం అంతా వీళ్ళే చూసుకునేటువంటి వాళ్ళు. ఒక వ్యక్తిని వెనకాల నుంచి పుష్ చేయాలన్నా, ఒక సంస్థని పైకి లేపాలన్నా, ఒక కట్టడం నిర్మాణం అవన్నీ కూడా సవ్యంగా జరగాలన్నా, లేకపోతే ఒక వ్యక్తికి సరైనటువంటి సద్బుద్ధి నేర్పాలన్నా, టీచర్ అవ్వాలన్నా ఈ యొక్క చిత్తా నక్షత్రం వాళ్ళకి వచ్చినంతగా ఇంకెవరికి అబ్బదు కూడా. సో మేజర్గా ఇలాంటి వాళ్ళందరూ కూడా గొప్పగా హార్డ్ వర్కింగ్ అండి. ముందుగా ఏంటి అంటే పని మీద ప్యాషన్తో కొంతమంది పని చేస్తుంటారు. మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి డబ్బు వద్దు, పాపులారిటీ వద్దు, నాకు ఆ పని అంటే ఇష్టం, అది చేస్తాను అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. అలాంటి వాళ్ళు చిత్తా నక్షత్రం వాళ్ళండి. అండ్ ఇంకా చెప్పాలంటే వెరీ క్రియేటివ్ అని చెప్పచ్చు, వెరీ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుంది, అండ్ మంచి అందంగా ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే డేరింగ్ అండ్ డాషింగ్ ఉంటారు. కుటుంబంలో ఎన్ని చిక్కులు వచ్చినా వాళ్ళు పట్టుకున్న పట్టుదలని వదలకుండా ముందుకు సాగేటువంటి రాటు తేలిపోయిన వ్యక్తులుగా మనం చెప్పచ్చు. ఎక్కడైనా సరే అడవిలో వదిలేసినా బ్రతకగలిగేటువంటి తెలివితేటలు, కెపాసిటీ వీళ్ళకు ఉంటాయి. అయితే వీళ్ళు బాగా రాణించే వృత్తులు ఎలా ఉంటాయి అని చెప్పబడ్డానికి శాస్త్రము ఆర్కిటెక్ట్స్ అండి, ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్, తర్వాత ఇంటీరియర్ డిజైనర్స్, ఫ్యాషన్ ఇండస్ట్రీస్, తర్వాత కాస్మెటిక్ ఇండస్ట్రీస్, ప్లాస్టిక్ సర్జన్స్, తర్వాత వాస్తు సిద్ధాంతులు, వాస్తు ఎక్స్పర్ట్స్ అనేటువంటి వాళ్ళు, లేకపోతే స్క్రీన్ ప్లే రైటర్స్ అండి, డైరెక్టర్స్, లేకపోతే ఈ కొరియోగ్రాఫర్స్ వీళ్ళు, తర్వాత జెమాలజర్స్, తర్వాత పెయింటర్స్, ఆస్ట్రాలజర్స్, వీళ్ళందరూ కూడా టీచర్స్, లేకపోతే వేదాంతం చెప్పేవాళ్ళు, ప్రవచనకర్తలు, మోటివేషనల్ స్పీకర్స్ అందరూ కూడా ఈ యొక్క చిత్తా నక్షత్రంలో కనుక పుట్టిన వాళ్ళు ఇలాంటి వృత్తులు అవ్వడం, అంటే పబ్లిక్ ఫిగర్ అవ్వడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. వాళ్ళు డబ్బు సంపాదిస్తారా అనేది పక్కన పెట్టేస్తే పబ్లిక్ ఫిగర్, పబ్లిసిటీ, పాపులారిటీ చాలా బాగుంటాయి, మంచి గుర్తింపు వస్తుంది. అయితే మనం ఒక్కొక్క పాదానికి సంబంధించి ఒక్కొక్క రకంగా ఉండేటువంటివన్నీ కూడా వివరంగా మాట్లాడుకుంటే నాగరాజ్ గారు, ముందుగా 1-2 పాదములు కన్యారాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళ సంగతి ఒకసారి మనం మాట్లాడుకుందాము. అయితే మేజర్గా వీళ్ళకి వచ్చేసండి ఒరిజినల్ ఫస్ట్ లార్డ్ బుధుడు అవ్వడం వల్ల వీళ్ళకి ఏంటి అంటే ఎప్పుడైనా సరే వ్యాపారం వైపు
తనకున్నటువంటి కళలను బయటపెట్టాలి, తనకున్న ప్రతిభ ద్వారా తొందరగా జీవితంలో ఎదగాలి అనేటువంటి కుతూహలము, ఆకాంక్ష చాలా ఎక్కువగా ఉంటాయి. 2nd అండ్ 9th లార్డ్ శుక్రుడు అవ్వడం వల్ల చిన్న వయసు నుంచే సక్సెస్ చూసే అవకాశాలు కూడా ఉంటాయండి. ఎర్లీ స్టేజ్లోనే సక్సెస్ చూస్తారని చెప్పచ్చు. డబ్బుని, ఆనందాన్ని, హ్యాపీనెస్ని, సంతోషాన్ని, సుఖాన్ని కూడా ఎర్లీ స్టేజ్లోనే చూసే అవకాశాలు చాలా బాగుంటాయి. 3rd అండ్ 8th లార్డ్ కుజుడు అవ్వడం వల్ల వాహన ప్రమాదాలు ఉంటాయి. 36 సంవత్సరాల లోపు ఖచ్చితంగా ఒక గండ ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, రుణ బాధలు, తర్వాత గొడవలు, లిటిగేషన్స్ ఇవి కూడా జీవితంలో చాలా ఎక్కువగానే ఫేస్ చేస్తారని చెప్పచ్చు. అదేవిధంగా 8th లార్డ్ కుజుడు అవ్వడం వల్ల కోపం వస్తే దేనికైనా ఎంత దాకైనా అది పట్టుదల సాధించేంత వరకు వదిలిపెట్టేటువంటి మనస్తత్వం కాదు. సో ఆ రకమైనటువంటి డిసిప్లిన్ ఉంటుంది. ఇన్స్పిరేషనల్ పర్సన్స్గా ఎదుగుతారు. ఇంకా చెప్పాలి అంటే పర్సనల్ లైఫ్ అనేటువంటిది, మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ అనేటువంటివి 100% వస్తాయండి. ఎలా వస్తాయి అంటే పెద్ద మనుషులు, పంచాయతీలు, వేధింపులు, ఎలిగేషన్స్, దానివల్ల చెడ్డ పేరు రావడం, మ్యారిటల్ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో భార్య దగ్గర నుంచి కావాల్సిన సపోర్ట్ దక్కకపోవడం ఇవంటివి కనబడతాయి. అండ్ మేజర్గా సంతానం విషయంలో పుట్టిన తర్వాత, సంతానం పెరిగిన తర్వాత ఈ యొక్క చిత్తా నక్షత్రం వాళ్ళకి వ్యతిరేకంగా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే వాళ్ళు పెరిగేటువంటి విధానంలో తండ్రిని లెక్క చేయకపోవడం, లేదా వాళ్ళకి ఎక్కువగా ఆరోగ్య సమస్యలు రావడం, ఏదైనా జరగచ్చు. రెండిట్లో ఏదైనా జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మేజర్గా హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి వీళ్ళకి ఎక్కువగా వస్తాయి. అండ్ ఫాదర్ లాస్ అనేటువంటిది చిన్న వయసులోనే ఈ చిత్తా నక్షత్రం వాళ్ళకి తండ్రి యొక్క ఇబ్బంది, తండ్రికి అనారోగ్య సమస్యలు ఇవి కూడా కలిగే అవకాశాలు ఉంటాయండి. అయితే 1వ పాదం వాళ్ళకి ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే వీళ్ళకి సింహ నవాంశ అనేటువంటిది చాలా బాగుంటుందండి. వీళ్ళు మేజర్గా గొప్ప గొప్ప రాజకీయవేత్తలు, పోరాట యోధులు, రెవల్యూషనరీ లీడర్స్గా చెప్పచ్చు. తర్వాత పదోన్నతి, ఒక పదవిలో ఉంటూ 10 మందిని కమాండ్ చేస్తూ, 10 మందిని ఇన్స్పైర్ చేస్తూ, ఒక సంస్థను ముందుకు నడిపించేటువంటి గొప్ప గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా మనం చెప్పచ్చు. ఇంకా చెప్పాలి అంటే విశ్వకర్మ అనేటువంటి ఆయన ఏం చేస్తుంటారంటే ఈ కట్టడాలే కాదండి, మనిషిని నిర్మించేటువంటి విధానంలో ఈ లైఫ్ కోచెస్గా చాలా బాగా రాణిస్తారు. ఒక బంగారం వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నారో ఆయన చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళాడని మనం చాలామందికి తెలిసిన వ్యక్తి. అలాంటి వాళ్ళు ఈ నక్షత్రం, ఈ పాదంలో జన్మించిన వాళ్ళే. అయితే 2వ పాదంలోకి వెళ్తే కుజ, బుధ అనేటువంటి, అంటే ఎందుకంటే కన్యా నవాంశ అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు, కష్టాలు, బంధువుల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు, వీళ్ళకి ఎన్నో ఆశలు, ఆశయాలు, గమ్యాలు ఉన్నా వాటిని ఫ్యామిలీ కోసం త్యాగం చేస్తూ అక్కడే ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. 2వ పాదం వాళ్ళకి మంచి బిజినెస్ స్కిల్స్ ఉంటాయి, మైండ్ సెట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ కొంచెం ఇబ్బందులు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. 2వ పాదం వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు. లేదు మీ పర్సనల్ చార్ట్ బలంగా ఉంటే 100% సక్సెస్ చూస్తారు. మీకు నర్వస్ ప్రాబ్లమ్స్, ఈఎన్టీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ నుంచి శత్రుత్వము, ఇంట్లో వాళ్ళు ఎదగనివ్వకుండా ఆపడం, లేకపోతే ఏదైనా జరగచ్చు, మిమ్మల్ని తొక్కడం కానీ ఏదైనా జరగచ్చు. ఇలాంటి ఇబ్బందులు కనబడుతున్నాయి, జాగ్రత్త పడండి. ఇక 3వ పాదం వాళ్ళకి మనం చూసుకుంటే ఫిలిం ఇండస్ట్రీ అనేటువంటిది చాలా బాగుంటుంది. క్రీడాకారులుగా ఎదగగలిగేటువంటి టాలెంట్ వీళ్ళకి చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ కొరియోగ్రాఫర్స్గా, ఆర్ట్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్స్గా వర్క్ చేసే అవకాశాలు 3వ పాదం వాళ్ళకి చాలా బాగా వర్తిస్తూ ఉన్నాయండి. ఇదే కాకుండా ఫ్యాషన్ డిపార్ట్మెంట్లో ఒక గొప్ప డ్యాన్సర్స్గా, లేకపోతే గొప్ప సింగర్స్గా చాలా బాగా వ్యవహారం చేసే అవకాశం వీళ్ళకి ఉంటాయి. 2వ పాదం వాళ్ళకి సింగర్స్ అయ్యేటువంటి యోగం ఉంటే 3వ పాదం వాళ్ళకి నాట్యకారులుగా, డాన్సర్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే వీళ్ళకి వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి అంటే మ్యారిటల్ లైఫ్లో లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఉంటాయి తప్ప మేజర్గా ఇబ్బందులు అయితే ఏముండవు. 4వ పాదం వాళ్ళకి ఈ వృశ్చిక నవాంశ అనేటువంటిది ఉంటుంది. జీవితంలో ఆరోగ్య సమస్యలు, రుణ బాధలు ఎక్కువగా ఉండడం వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా చూస్తారు. నెగిటివిటీ, వీళ్ళ కోపము, వీళ్ళ తీసుకునే ఇన్స్టెంట్ డెసిషన్స్, ఆవేశము, వీళ్ళ అహంకారము, వీళ్ళ ఈగో, అందరికీ అని కాదు, పర్సనల్ చార్ట్ బట్టి కూడా ఉంటుంది. దీనివల్ల చాలా విషయాల్లో నష్టాన్ని చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కోర్టులు, కేసులు ఇవి కూడా ఎక్కువగా చూసే అవకాశాలు ఉంటాయని చెప్పచ్చు. డామినెంట్ స్పౌస్ అనేటువంటిది, అంటే వచ్చే అమ్మాయి లేదా వచ్చే అబ్బాయి వీళ్ళ మీద ఎక్కువగా డామినెంట్గా ఉండడం వల్ల అభిప్రాయ భేదాలు, మిస్కమ్యూనికేషన్ రావడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఫేస్ చేస్తారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా అక్కడ తలెత్తే అవకాశాలు ఉంటాయి. అండ్ మేజర్గా ఎక్కువగా కిడ్నీ అండ్ లివర్కి సంబంధించిన ఇబ్బందులు, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు 4వ పాదం వాళ్ళకి ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పచ్చు. అయితే ఈ యొక్క జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా అండి,
ఈ 4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మొదట 1, 2 పాదం వాళ్ళకి అయితే సామాన్యంగా ఉండే అవకాశం ఉంటుంది. 1, 2 పాదం వాళ్ళు పర్సనల్ లైఫ్ జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఆరోగ్యం పట్ల జాగ్రత్త, పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. మిగిలినటువంటి 3, 4 పాదం వాళ్ళకైతే మంచి అభివృద్ధి అనేటువంటిది కనబడుతోంది. ఇబ్బందుల్లా ఎక్కడ అంటే రిలేషన్షిప్లో లవ్ ప్రాబ్లమ్స్ కానీ, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మిస్క్యారీ అవ్వడాలు కానీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ 3, 4 పాదం వాళ్ళకి మంచి ఫైనాన్షియల్ గెయిన్స్ ఉంటాయి, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఈ టైంలో ఈ సంవత్సరం చివరి వరకు కూడా అద్భుతమైన పాపులారిటీ సంపాదించడం, జీవితంలో సెటిల్మెంట్ వైపు అడుగులు వేయడం, జీవితంలో ఒక కష్టాన్ని అనుభవించి ఇప్పుడు సుఖాన్ని అనుభవించేటువంటి బారిని పట్టడం, అంటే సరైనటువంటి మార్గంలోకి వెళ్తారని చెప్పొచ్చండి. సో కానీ రిలేషన్లో కానీ లవ్లో కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ మేజర్గా రాహుగ్రహ దోషం కాబట్టి డైవర్షన్స్, అలవాట్లు, వ్యసనాలు ఈ సమయంలో అలవాటు అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఏ చిత్తా నక్షత్రం వాళ్ళకే కనుక మంచి జరగాలి అనేటువంటిది ఉంటే 3, 4 పాదం వాళ్ళు మయూరి ఇంద్రనీలం అనేటువంటిది కుడి చేతి మధ్యవేలికి ధరించండి. అదే 1, 2 పాదం వాళ్ళకైతే ఎమరాల్డ్ పచ్చ అంటాము, దాన్ని మరకతము అంటాము, అది ఎడమ చేయి చిటికిన వేలికి ధరించండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మంచి ఫైనాన్షియల్ గెయిన్స్, శుభ ఫలితాలు కనబడే అవకాశం ఉంటుంది దానివల్ల. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి.